నమస్తే. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ గతిని మార్చిన దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. డాక్టర్ కావాలనుకున్న మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త అయ్యారు. అదే ఆయనను భారతదేశ ప్రధానిని చేసింది. కృషి, పట్టుదల, అంకిత భావం, ముందు చూపు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన ఋషి మన్మోహన్ సింగ్. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నారు మన్మోహన్ సింగ్. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుకునేటప్పుడు తండ్రి పంపిన డబ్బు, యూనివర్సిటీ స్కాలర్షిప్ డబ్బులు సరిపోక చాక్లెట్లు తిని కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. యూనివర్సిటీలో రాయితీపై చౌకగా వచ్చే భోజనం మాత్రమే తినేవారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి రోజుకు 18 గంటలు శ్రమించిన శ్రమజీవి ఆయన. బైపాస్ సర్జరీ టైంలో తప్ప ఒక్క సెలవు కూడా పెట్టని ఉత్తమ పాలకుడు. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసిన డాక్టర్ ఆయన. మన్మోహన్ సింగ్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖిలోనూ రాసుకునేవారు. పార్లమెంట్ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. మౌనముని అంటూ విపక్షాలు ఎద్దేవా చేసినా సరే తన పనితీరుతో సమాధానం చెప్పారే తప్ప ఆవేశానికి లోను కాలేదు. మొదటి నుంచి ఆయన రాజకీయవేత్త కాకపోవడం కూడా దీనికి కారణం కావచ్చనేది విశ్లేషకుల మాట. ఆయన జీవితాన్ని మార్చింది ఇద్దరు ప్రముఖులు అని చెప్పాలి. ఒకరు పివి నరసింహారావు, మరొకరు సోనియా గాంధీ. లోక్సభ, రాజ్యసభల్లో సభ్యుడు కాని మన్మోహన్ సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా చేసి ఇద్దరూ కలిసి 1991లో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దేశ గతిని మలుపు తిప్పారు. మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేసి దేశానికి ఆయన సేవలు అందేలా చేశారు సోనియా గాంధీ. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించారు. ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ప్రధానిగా ఆయన రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. భారతదేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఎందుకనంటే కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా దేశానికి సేవలు చేశారు. 1980లో 6 ప్రైవేట్ రంగ బ్యాంకుల జాతీయకరణలో కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆధార్ కార్డు, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఇలా ఎన్నింటికో రూపకల్పన చేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు సాధ్యమైంది. అత్యంత సాహసోపేతంగా అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్ వంటివి ఆయన హయాంలోనే వచ్చాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తీసుకొచ్చారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఆయన హయాంలోనే తీసుకొచ్చారు. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికే దక్కుతుంది. దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర అత్యంత కీలకం. విపక్షాలు ఆయన్ను ఎన్నోసార్లు మౌనముని అంటూ ఎద్దేవా చేశారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ విమర్శలపై ఒకసారి ఆయన ఏమన్నారంటే, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా నేను పనిచేసుకుంటూ వెళ్ళాను. అందువల్ల నేను చేసింది తప్ప ఒప్ప అన్నది చరిత్ర చెప్తుంది. మన్మోహన్ సింగ్పై ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకం రాశారు. మొత్తంగా మన్మోహన్ సింగ్ జీవితం అనేది ఈ తరానికి కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శనీయం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. నమస్తే.